కొన్ని కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, అదేవిధంగా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎలీప్, తర్వాత ఈఎంసీ కొప్పర్తి వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ని ప్రభుత్వానికి కోవటం జరిగింది. దాని మీద చర్చించి ఈరోజు వారు ఏదైతే ఇన్సెంటివ్స్ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారో వాటిని కూడా అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ కోరమాండల్ వాళ్ళు కోరింది ఏమిటంటే, వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏమిటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 30% కావాలన్నారు. 10 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. దాన్ని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా డీకార్బనైజేషన్ ఏదైతే ఉందో, కార్బన దాన్ని ఉందో, దానికి 25% ఆఫ్ ఈక్వల్ కాస్ట్ 10 ఇన్స్టాల్మెంట్స్లో సబ్సిడీ ఇన్సెంటివ్స్ అడిగారు. అది కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి మనం చేస్తాము. పవర్ టారిఫ్ ₹2 3.5 crores యూనిట్స్కి, అంటే 3.5 కోట్ల యూనిట్లకి ₹2 సబ్సిడీ పర్ ఇయర్ 10 సంవత్సరాలు, అంటే 3.5 crores యూనిట్స్ పర్ ఇయర్, సబ్సిడీ ₹2, ఈ ఇన్సెంటివ్స్ పీరియడ్ 10 years. పర్ యూనిట్ ₹2. వాళ్ళ టోటల్ రిక్వైర్మెంట్ 3.5 crores పర్ యానం. అది 10 yearsకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా పేరోల్ సబ్సిడీ కూడా 20% ఆఫ్ ది పేరోల్ కాస్ట్ ఏదైతే జీతాలు ఉన్నాయో దాని మీద కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా అలీప్ వారు ల్యాండ్ చేంజ్ కదా, ఎక్కడ ఏ ఏరియాలో అలీప్ వారికి ఇంతకుముందు బాలభద్రాపురం ఈస్ట్ గోదావరిలో ల్యాండ్ ఎలకేట్ చేయడం జరిగింది. దాని బోధ 34.19 ఎకరాలు బాలభద్రాపురం ఈస్ట్ గోదావరి అలాట్ చేస్తే వారి కోరిక మేరకు ఇప్పుడు ఎక్కడికి అనకాపల్లిలో 31.77 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది అని చెప్పేసి కోడూరు విలేజ్ అనకాపల్లి జిల్లాలో మొత్తం దీని మూలంగా అలీప్ మూలంగా 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు, 305 కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రంలోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఇంతకుముందు ఇన్సెంటివ్స్ చెప్పానో వారు 1,539 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా 750 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మరి వారు తెలియజేశారు. వారి ప్రపోజల్ ఏదైతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మూవ్ చేసిందో దాని మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఈ రెవెన్యూ విషయాల్లో ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో లేదా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే అడ్జుడికేటింగ్ ఇష్యూస్ ఉంటాయో, ఇప్పటివరకు ఫస్ట్ అప్లేట్ అథారిటీ ఎంఆర్ఓ. ఒకవేళ ఎంఆర్ఓ రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ డిఆర్ఓ, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరకి అప్పీలేట్ అథారిటీగా ఉండేవాళ్ళు. ఈరోజు దాన్ని డిఆర్ఓ నుంచి ఆర్డీఓ గారికి మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది కారణం ఏమిటంటే డిఆర్ఓ జిల్లాకి ఒక డిఆర్ఓ ఉంటారు. సో జిల్లాకి సంబంధించిన అన్ని ఈ లిటిగేషన్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఒకే వ్యక్తి హ్యాండిల్ చేయాలంటే చాలా ఆలస్యం అవటమే కాకుండా ఎవరైతే కక్షిదారులు ఉంటారో, ఎవరికైతే పార్టీస్ ఉంటారో వాళ్ళందరూ జిల్లాకి దూర ప్రాంతాల్లో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ పడిగాపులు పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు రెవెన్యూ డివిజన్లు కూడా చాలా చిన్నగా అయిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఆ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కి ఈ అప్లేట్ అథారిటీని మార్చడం జరిగింది. దానికి తగ్గట్టు మరి సెక్షన్ 5(1), 2 and 4 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార పాస్బుక్ యాక్ట్ 1971ని అమెండ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. యా, అంటే ఇప్పుడు మరి ఇది ఉంది కదా, కోడ్ ఉంది కదా, తర్వాత వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఒక క్యాబినెట్ ముందుకు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఏమిటంటే గత ప్రభుత్వం 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి, లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి,
నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికీ తెలిసిందే. చాలామంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేరు మీద, ఎంక్వైరీ పేరు మీద చాలామందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈరోజు మంత్రిమండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక 50.56 కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్ అన్నమాట. అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి, లేదు ఏదో డిపార్ట్మెంట్తో సెటిల్మెంట్ చేసుకుని 20% వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి, అదేవిధంగా కొంతమందికి జిఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు. కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు 123 కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్టులకు జిఎస్టీ లేదని 7.25 కోట్లు ఆపేయటం జరిగింది. అదేవిధంగా 61 కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లు చనిపోయిన వాళ్ళ లీగల్ హెయిర్స్కి జిఎస్టీ లేదని చెప్పేసి 4.5 కోట్లు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయటం జరిగింది. వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి, పనులు జరిగినాయి, తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి, ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కానీ మెరుగైనవి అని చెప్పేసి మరి ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ పేమెంట్ అన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి దాదాపు 386 ఇంజనీర్స్ని కానీ లేదా డిఫరెంట్ కేటగిరీ ఏమైనా దీంట్లో ఉన్న అధికారుల్ని, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారుల్ని సస్పెన్షన్ గురి చేయటమో లేకపోతే రకరకాల డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారో అవన్నీ కూడా విత్డ్రా చేయటం జరిగిందని చెప్పేసి విత్డ్రా చేయడానికి వచ్చిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, పత్రికల ద్వారా చూస్తూ ఉన్నారు లేదా ప్రకటనల ద్వారా చూస్తూ ఉన్నారు, కొన్ని వేల కోట్ల రూపాయలు కొత్త